ముందు నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్పు. ప్రశ్న? అవును, తడుముకోకుండా నీకు బాగా నచ్చిందేంటో చెప్పు. ఉన్నట్టుండి వస్తూనే ఈ ప్రశ్న ఏంటి? చెప్తా, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నాకు నచ్చింది అత్తమ్మ, నువ్వు, మన ఊరు. ఇంకా? నాకు ఈ జన్మనిచ్చిన మా అమ్మా నాన్నలు. ఇంకా? ఇంకేముంటుంది, ఇంతే. ఇంతేనా? ఇంకా ఉంది, సరిగ్గా ఆలోచించి చెప్పు. ఇంకేం లేదు సీనయ్య. కాదు, ఉంది, చెప్పు. చెప్పు పద్మావతి. పోనీ నేను చెప్పనా? నీకు నీ చదువంటే పానం, నీకు నీ చదువంటే పానం. చదువే నీ సర్వస్వం. ఇంకా పానం నీ సొంతమవుతుంది. నాకేం అర్థం కావట్లేదు. ఈ ముంతలు తావటమేంటి, ఈ ప్రశ్నలేంటి, చదువు నా సొంతం అవ్వడమేంటి? పద్మావతి, నువ్వింకా ఇంకా చదవాలి పద్మావతి. సీనయ్య, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటి? ఈ మాటలేంటి? చదువంటే ఆషామాషి విషయం కాదు, దానికి చాలా ఖర్చవుతుంది. పద్మావతి, ఎంత ఖర్చైనా నువ్వు చదువుకోవాలి. నీ ఆ చదువు ఈ ఊరికి, ఊరి ప్రజల భవిష్యత్తుకి ఉపయోగపడాలి. సీనయ్య, నీ ఆలోచన, నీ నమ్మకం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ అది అయ్యే పని కాదు. ఏ? ఇంతకు ముందు నువ్వు రహస్యంగా చదివినావా లేదా? అది వేరు సీనయ్య. కాదు, గిది అంతే. కాకపోతే ఇంక రహస్యంగా కాదు, నా భార్య పద్మావతి చదువులో ఒక మహావృక్షంలా ఎదగాలి. అదే ఇక నా ఆశయం. ఆ ఆశయం నెరవేరాలి. దానికోసం నేనెంతైనా కష్టపడతాను. అవసరమైతే నా రక్తం కూడా దారిపోస్తాను పద్మావతి. నా రక్తం కూడా దారిపోస్తాను పద్మావతి. రక్తం కూడా దారిపోస్తాను పద్మావతి. చదువుకుంటే ఎంత మంచిదో, ఎన్ని మంచి పనులకు ఉపయోగపడుతుందో కోర్టులో గదేనో ప్రత్యక్షంగా చూసినా. ఆఖరికి అప్పు తీసుకున్నప్పుడు నువ్వు మాట్లాడేవే గాదేను చదువు విలువేంటో తెలిసినది. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను. అందుకే ఈ ముంతలు తీసుకొచ్చినాను. ఈ ముంతలతో ఏం చేస్తావు? అసలు వీటికి నా చదువుకి సంబంధం ఏంటి? చెప్తా. రోజు మొత్తంలో నేను సంపాదించి తెచ్చిన డబ్బులో ఒక వంతు ఆటో కొన్నికి అప్పు తీసుకున్నాను కదా, ఆ అప్పు తీర్చి నీకి ఇంకో వంతు నీ చదువు కోసం ఖర్చు పెడతాను. మిగిలిందుంటే ఇంట్లో ఖర్చులకి. ఇవాళ
500 రాబడి వచ్చినది చూడు. నీ చదువు కోసం గీ ముంతలో 300 వేద్దాం. గిది నీ చదువు కోసం మనం ఆదా చేసే మొదటి డబ్బు కాబట్టి నువ్వే గీ ముంతలో వేయి. తీసుకో పద్మావతి. ఏంటి అట్టా చూస్తున్నావు? ఆ డబ్బు అందులో ఎయ్యి పద్మావతి. అత్తమ్మకు తెలిస్తే బాగుండదు సీనయ్య. చదువుకున్నందుకు ఆ అమ్మ ముందు ఎలాగూ చెడ్డదానివైనావు. అట్లాగే నేను సమర్థించినందుకు నేను చెడ్డవాణ్ణైనాను. ఇంకా ఆ విషయం గురించి ఆలోచించడం అనవసరం. గా మైసమ్మ తల్లి కరుణిస్తే అమ్మ చెంతకి మళ్ళీ చేరతాం. లేదా మన తలరాత ఇంతే అని అమ్మని గుండెల్లోనే పూజిస్తూ ఉందాం. సీనయ్య, ఇప్పటిదాకా నా మనసులో నేనేదో పెద్ద తప్పు చేశానా అని తెలియని బాధ నన్ను తొలిచేస్తుంది. కానీ కానీ నన్ను, నా మనసుని నువ్వింత బాగా అర్థం చేసుకున్నావని తెలిసాక నా కళ్ళకు నువ్వు దేవుళ్ళ కనిపిస్తున్నావు సీనయ్య. అంత పెద్ద మాటలు అనుకు పద్మావతి. నేనేం అతిశయోక్తిగా అనలేదు సీనయ్య. చిన్నాళ్ళు నిన్ను అత్తమ్మకు కొడుకుగా మాత్రమే చూశాను. కాని ఇప్పుడు నా కళ్ళకి నువ్వు. దయచేసి నన్ను పొగిడి పెద్దవాణ్ణి చేయకు. నేనెప్పటికీ దుర్గమ్మ గారి కొడుకునే. అంతకు మించి నేనేం కాను. చదువు వల్ల ఒక ప్రాణం పోయిందనే అనుమానంతో అమ్మకి చదువు అంటే అసహ్యం వేసింది. కాని గా చదువే అమ్మ పానాలు కాపాడిందని అమ్మ తెలుసుకోలేకపోయింది. అలా తెలుసుకునే రోజు రావాలని ఆశిద్దాం. మనం ఎదురు చూద్దాం. నిజానికి భర్తగా నేను నీకు ఎన్నో చెయ్యాలి. నిన్ను గొప్పగా చూసుకోవాలి. కానీ అలా ఎలాగూ చేయలేను. కనీసం నిన్ను చదివించే భాగ్యాన్నైనా కలిగించు. ఏంటా కన్నీళ్ళు? చూడు పద్మావతి, ఇక నీ కళ్ళు అక్షరాలు చదవడానికి తప్ప ఇట్లా కన్నీళ్లు పెట్టడానికి ఉపయోగించకూడదు. ఇక నుంచి చదువుకోవడమే నీ పని, చదువే నీ ఊపిరి. సరేనా? సరే, నాకు ఆకలేస్తుంది. అన్నం పెడతావా? రాసినయ్యా రా.
ఇప్పుడు నేనొక కళంకితని, చెడిపోయిన ఆడదాన్ని. అసలు రేపటి నా బతికేంటి? ఏమండి, ఇక్కడ నిలబడ్డారే? ఎప్పుడొచ్చారు? ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఏమండి, కాఫీ తాగండి. ఏమండి, మిమ్మల్ని. ఏంటి? ముందు ఈ కాఫీ తాగండి. వద్దు. అదేంటండి, ఎప్పుడు ఇంటికొస్తేనే కాఫీ కావాలని అడుగుతారుగా? ఇప్పుడు వద్దని చెప్తున్నా కదా, వెళ్ళు. ఏమైంది ఇవాళ మీకు? తలనొప్పిగా ఉందా? ఈ వేడి వేడి కాఫీ తాగితే తలనొప్పి తగ్గిపోతుంది. తాగండి. సంధ్య, నన్ను విసిగించకు. తల భారంగా ఉంటే ఇలాగే విసుగు పుడుతుంది. ముందు కాఫీ తాగని చెప్తాను. వద్దని చెప్తే ఒకసారి అర్థం కాదా నీకు? సంధ్య, ఏందిది? కాఫీ కింద పడిపోయినది. యాదగిరి, ఏంద్రా? ఏంది గట్లరుస్తున్నావు? కాఫీ తాగుతారనిస్తే గ్లాస్ విసిరి కొట్టారు బామ్మ. ఏరా, నువ్వేనా గట్ల చేసింది? ఏమైనదిరా నీకు? నీకు అంత తొందరగా కోపం రాదే? గట్లాంటి నీకు ఈ దినం ఏమైనదిరా? ఏం లేదంటే ఏంటి మీ గోలా? ఏందిరా, నా మీద కూడా అరుస్తా ఉండవు? నా మీద అరిచారు. నేను పెళ్ళాను కాబట్టి పట్టించుకోను, కానీ పెద్దావిడని కూడా చూడకుండా బామ్మ మీద కూడా అరుస్తారా? ఏంటండి ఇది? అసలు మీకేమైంది? అబ్బబ్బబ్బబ్బా, నన్ను ప్రశాంతంగా ఉండనివరా ఏంటి? చ్చ! రాను రాను ఈ ఇల్లు నరకంలా తయారవుతుంది. ఏదో అయిందే సద్య, లేకపోతే యాదగిరి గిట్ల మాట్లాడ్డు. ఇప్పుడు కాదు గాని వాడు మామూలుగా ఉన్నప్పుడు సమయం చూసి ఏమైనాదో కనుక్కో. సమజైనదా? ఏందో రాను రాను ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మారిపోతా ఉండారు. సరే, ఆ గ్లాస్ తీసుకుని ఇంట్లోకి పో తల్లి. మరేమో నాకు నీ గురించి మొన్న ఒక కల వచ్చింది నాన్న. నాన్న, నేను చెప్తుంది వింటున్నావా? ఆ కలలో నీకేదో అయినట్టు, నువ్వు నాకు అమ్మకి దూరంగా వెళ్తున్నట్టు కలొచ్చింది నాన్న. నాన్న, ఏంటి నాన్న? నేను ఇంత మాట్లాడుతుంటే నువ్వేమీ మాట్లాడవేంటి? నాన్న, ఏంటి నాన్న మాట్లాడలేదు? నీకే చెప్తున్నాను కదా నాన్న, మాట్లాడు నాన్న. నాన్న, ఏంటి నీ గోలా? అయ్యో, ఏమైనది? అమ్మ రుక్కు, ఏమైనదమ్మా? ఎందుకు ఏడుస్తా ఉండవు? నాన్న నన్ను కొట్టాడు. కొట్టాడా?
ఏంద్రా నీకు దెయ్యం గాని పట్టిందా ఏంది? పసిదాన్ని పట్టుకుని గట్ల కొడతావా? దున్నపోతులా ఉంటావు. నువ్వు బలంగా కొడితే ఈ పసిది సచ్చుద్దా బతుకుద్దా? ఇలా దాన్ని కొట్టి చంపడానికేనా ఆడపిల్ల కావాలని కోరుకున్నారు? చూడబోతే గట్లనే ఉంది ఇది వరుస. నీ మనసులో ఏదో పెట్టుకొని ఎవరి మీద ఉన్న కోపం ఈ పసిదాని మీద చూపిస్తారా? ఇది కాపీ ఇస్తే ఇసిరి కొట్టినావు, ఇప్పుడు దీన్ని కొట్టినావు. అసలు ఏమైనాదో చెప్పిసావరా సన్నాసి? నీకసలు చేతులు అట్టొచ్చారా? ఏమండి, ఎప్పుడూ నవ్వుతూ గలగల మాట్లాడుతూ ఉండేది, ఇప్పుడు చూడండి ఎలా ఏడుస్తుందో. అమ్మ రుక్కు, గిట్ల రమ్మా. ఆహా, నేను రాను. వస్తే నన్ను కొడతావు. అమ్మ రుక్కు, అమ్మ రుక్కు. ఈ నాన్నను క్షమించమ్మా. ఏదో మనసు బాగోలేక నిన్ను కొట్టాను. ఈ నాన్న మీద కోపం తెచ్చుకోకే. సరే. నా బంగారు తల్లి, నాన్నకు ముద్దు పెట్టు. రా 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 రా. రామ్మా, నీకు మిఠాయిలు కొని పెడతాను. ఏంది సంధ్య, యాదగిరికి ఏమైనాది? నాకు కూడా అది అర్థం కావడం లేదు బామ్మ. నర్స్, ఎస్ మేడం. 2 నంబర్ పేషెంట్ ని వెళ్ళి చూడు. ఓకే మేడం. మేడం, ఏంటి మైథిలి? మేడం, ఇదిగోండి. ఏంటిది? నా రాజీనామా లెటర్. నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నావా? అవును మేడం. ఎందుకని? ఏమైంది? నేను ఈ మధ్య వర్కులో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. నిన్న నువ్వు రాంగ్ ఇంజెక్షన్ ఇస్తున్నావని నిన్ను నేను మందలించాను. ఆ కారణం చేత నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా? నోను, అదేం కాదు మేడం. అప్పుడు నేను తప్పు చేశానని మందలించారు. దానికి నేనేం బాధపడట్లేదు. అందుకే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకోలేదు. మనసు స్థిరంగా లేనప్పుడు వర్క్ మీద కాన్సంట్రేషన్ ఉండదు. మళ్ళీ నా వల్ల ఏ పొరపాటు జరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నన్ను క్షమించి నా రాజీనామా అంగీకరించండి. రామ్మా. ఏందమ్మా గట్లున్నా? నేను మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. నిజానికి ఈ విషయం ఒక నర్సుగా ఇక్కడ పేషెంట్గా ఉన్న మీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ మిమ్మల్ని ఒక పేషెంట్లా చూడడం లేదు, ఒక ఆత్మీయురాల్లాగా చూస్తున్నాను. అలాగే ఒక గొప్ప మనిషితో నాకు పరిచయమైందని భావించాను. అందుకే మిమ్మల్ని సొంత మనిషిలా చూసుకున్నాను. గా విషయంలో నేను చాలా అదృష్టవంతురాలి. నేనీడ దవాఖానలో ఉన్నా నన్ను నా కోడళ్ళు ఇంట్లో ఎట్లా చూసుకుంటారో నువ్వు గట్లనే చూసుకున్నావు. ఇంతకీ
నువ్వు నాతో చెప్పాలనుకున్న విషయం ఏంది?